హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 80 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డిస్కషన్. సో ఇవాళ ఎపిసోడ్లో చెప్పాలంటే పెద్దగా ఏం మ్యాటర్ అయితే ఇవాళ ఎపిసోడ్లో ఏమీ లేదు. ఎందుకంటే నిన్న మొత్తం అంతా జరిగిపోయింది కాబట్టి నిన్న చాలా రచ్చ అయింది. నామినేషన్స్లో మాటలు విసురుకున్నారు, కొట్లాట దాకా వెళ్ళారు. కాబట్టి ఇవాళ ఎపిసోడ్ కొంచెం డౌన్గానే స్మూత్గానే జరిగిపోయింది. కాకపోతే ఇవాళ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్తో మనకు అర్థమైంది ఏంటి అంటే కళ్యాణ్ ఈజ్ ద కంటెండర్ ఫర్ ద క్యాప్టెన్సీ. పాపం నాకు భరణి విషయంలోనే కొంచెం జాలేసింది. అదొక్కటే నాకు ఇవాళ ఎపిసోడ్లో కొంచెం బాధ కలిగించే సెగ్మెంట్ ఏమైనా ఉందంటే భరణి క్యాప్టెన్సీ రాలేదు, అంటే క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ రాలేదు. ఆయన ఒక్కడే ఈ సీజన్ మొత్తంలో ఇంకా క్యాప్టెన్ అవ్వని పర్సన్ ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే హౌస్లో ఉన్న మిగతా 8 మంది అందరూ క్యాప్టెన్లు అయిపోయారు. కొంతమంది 2 సార్లు అయ్యారు, కొంతమంది రీసెంట్గా అయ్యారు, కొంతమంది అయ్యారు. భరణి ఒక్కడే హీ డిడ్ నాట్ బికమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. అదొక్కటే కొంచెం బాధాకరమైన విషయం. దానికి ఆయన చాలా ఫీల్ అయ్యాడు, సారీ టు అవర్ డాటర్ ఫ్యామిలీకి సారీ చెప్పాడు. బట్ ఏం చేస్తాం, కొన్ని మన చేతిలో కంట్రోల్లో ఉండవు కదా. సో ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో అదంతా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ అంతా ఏంటి అంటే నిన్న జరిగిన విధ్వంసం ఏదైతే జరిగిందో, సంజన గారు చేసిన సీన్ ఏదైతే ఉందో, లైక్ డెమోన్తో కలిసి ఉంటావు, రాత్రి ఉంటావు, అంటుకుని కూర్చుంటావు అన్న దాని గురించే డిస్కషన్ అంతా జరిగింది. సో రితు ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళి ఏడ్ చేయడం, తనూజ, దివ్య వీళ్ళందరూ వచ్చి ఓదార్చడం. తనూజ కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏంటంటే నిన్ను 100 మంది 100 మాటలు మాట్లాడతారు, నువ్వు క్లారిటీగా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీకు ఎఫెక్ట్ అవ్వదు. సో స్టాప్ వరింగ్ అబౌట్ దిస్ థింగ్, ఓకే, ఏదైతే జరిగిందో దాని గురించి వర్రీ అవ్వడం ఆపే అని చెప్పి ఆమె చెప్పింది. అండ్ ఎమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి కూడా సంజన క్లాస్ స్పీకర్, చెప్పే విధం ఒకటి ఉంటుంది, చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. నీట్గా చెప్పాల్సింది నువ్వు మరీ అలా నాటుగా చెప్పావు, దానివల్ల ఇంత సీన్ అయింది, అలా చెప్పకుండా ఉండకూడదు అని చెప్పి ఎమాన్యుల్ చెప్పాడు. మీ బాండింగ్ బాగాలేదు, నాకు పెద్దదాన్ని, నాకు చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పుంటే బాగుండేది, అంతేగాని ఇలా రాసుకుంటున్నాడు పూసుకుని నైట్ అంతా ఉంటున్నాం అని చెప్పడం బాగాలేదు అని చెప్పాడు. అండ్ సుమన్ శెట్టి కూడా తప్పు సిస్టర్, తప్పు, మీరు చాలా తప్పుగా మాట్లాడే సిస్టర్, ఇది అది అని. సంజన ఏంటంటే తన తప్పు ఒప్పుకోదు, తప్పని కాదు, తన స్టేట్మెంటే కరెక్ట్ అని తన ఫీలింగ్, షీ స్టాండింగ్ ఆన్ దట్ స్టేట్మెంట్. అరే తను మరి నాకేం బాగుండట్లేదు అని తను మాట్లాడచ్చు, నేను మాత్రం ఈ విషయం మాట్లాడకూడదా అని అంటుంది. ఓకే, తనకు అర్థం కాదు ఏంటంటే తను స్లట్ షేమింగ్ చేసింది, అది డిఫరెన్స్. వాళ్ళు గేమ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు పర్సనల్ విషయాలు ఇంకో విషయాలు రాంగ్గా మాట్లాడావు, అది ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు, లేకపోతే అర్థమయ్యే ప్రిటెండ్ చేస్తుందో నాకు తెలియదు. డెమాన్ పవన్ కూడా వచ్చి చెప్పాడు, డెమాన్ పవన్ కూడా వచ్చి నువ్వు సారీ చెప్పు అక్క, నువ్వు తనకు సారీ చెప్పు, తను నీకు సారీ చెప్పుద్ది అని చెప్పాడు. చెప్తేనేమో సంజన ఏమో లేదు నేను సారీ చెప్పను, ఓకే నేనేం తప్పు చేయలేదు, తను చెప్పమని చెప్పు, నేను సారీ చెప్తానంది. సర్లే ఇంకా వదిలే అని చెప్పి లైట్ తీసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ప్యాచప్ అనేది అయితే అవ్వలేదు. ఇంకా దీనికి ప్యాచప్ ఎవరు చేస్తారు అంటే వీకెండ్లో హోస్ట్ వచ్చే చేయాలి. నాకు తెలిసి వీకెండ్లో ఏమవుతుంది అంటే ద వే యూ పుట్ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని హోస్ట్ అంటారు. ఓకే, నువ్వు చెప్పే ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, చెప్పే విధానం కరెక్ట్గా లేదు అని చెప్పి హోస్ట్ చెప్తారు. దానికి ఆవిడ ఏంటంటే లేదు సార్ నేను ఈ ఉద్దేశం అన్నాను సార్, నేను ఈ ఉద్దేశం అన్నాను సార్ అంటే హోస్ట్ అడగచ్చు, మరి ఫస్ట్ వీక్ నుంచి ఎందుకు, ఫస్ట్ వీక్ నుంచే వాళ్ళు క్లోజ్గా ఉన్నారు, నీకు 11th 12th వీక్ వచ్చాక నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు ఏమంటుంది, లేదు సార్ ఆమె అమర్యాదగా నాకు గేమ్ గురించి మాట్లాడింది, నేను దానికి కౌంటర్గా ఇది ఇచ్చాను అంటారు. మరి దాన్ని హోస్ట్ ఎలా కంక్లూడ్ చేస్తారో అది ఆయన చేతిలో ఉంటుంది. ఓకే, సో అదనమాట. బర్నీ కూడా చెప్పాడు హౌస్లో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళలో మీరు నేను బీ కేర్ఫుల్ అన్నట్టుగా చెప్పాడు. మరి ఆవిడ వినే ఉద్దేశంలో లేదు, ఆవిడ తగ్గే ఉద్దేశంలో లేదు, షీ స్టాండింగ్ ఆన్ వాట్ షీ బిలీవ్స్, అదనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ భరణి అండ్ దివ్య మధ్యన గొడవ. ఈ దివ్య ఏంటంటే మళ్ళీ భరణిని పీక్కు తింటోంది లిటరల్గా. ఏమనంటే మొన్న ఫ్రైడే మీరు క్లియర్గా నన్ను వచ్చి చెప్పారు ఈ కమాండింగ్ విషయంలో, ఓకే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆ టాపిక్ తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టారు అని చెప్పేసి ఇంకా భరణి కూడా విసిగిపోయాడు. ఇగో ఇదే నాకు నచ్చట్లేదు నీ విషయంలో ఇదే అని చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆ డిస్కషన్లోంచి. ఎందుకంటే ఈ డజంట్ వాంట్ టు టాక్, ఈమె మళ్ళీ అదే కమాండింగ్ నేచర్తో చెప్తోంది, మీరు వినండి, మీరు ఎందుకు ఆ మాట పాయింట్ వచ్చారు ఇది అదని చెప్పి అంటుంది. ఇంకా ఆయన విసిగిపడి నీకు నమస్కారం తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ ఏంటంటే మీరు నెక్స్ట్ కంటెండర్ అవ్వాలి అంటే కొంతమంది యోధులతో ఫైట్ చేయాలి అన్నారు. సో ఎక్స్ కంటెస్టెంట్లో ఫస్ట్ ప్రియాంక జైన్ వచ్చింది. ప్రియాంక జైన్ ఈజ్ ఫ్రమ్ సీజన్ 8 ప్రియాంక జైన్ వచ్చిన తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ కి తనతో గేమ్ ఆడాలి, గెలిస్తే క్యాప్టెన్సీ కంటెండర్ ఛాన్సెస్ ఉంటాయి.
సో అందరూ వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నారు, నన్ను సెలెక్ట్ చేయి, నన్ను సెలెక్ట్ చేయి, నన్ను సెలెక్ట్ చేయి, అందరూ వచ్చి పెట్టుకున్నారు. ఆమె ఏంటంటే ఓకే ఆలోచిస్తా అంది. టాస్క్ టైంలో కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది. కళ్యాణ్ అప్లికేషన్ రీజన్ ఏంటి అంటే, మా మదర్ నన్ను క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నారు, సో అందుకే ఐ వాంట్ టు పార్టిసిపేట్ అన్నాడు. షీ చోస్ కళ్యాణ్. టాస్క్ ఏం లేదు, టాస్క్ ఏంటంటే ఒక ఫిష్ ఉంటుంది, దానికి ఏమంటారు దాని బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ అతికించాలన్నమాట. అందులో కళ్యాణ్ విన్నాడు, చాలా బాగా ఆడాడు, కళ్యాణ్ విన్నాడు. అందులో ఇట్స్ నాట్ ఎ 1 vs 1, ఇట్స్ లైక్ ఇండివిజువల్ గేమ్. సో ఇండివిజువల్ గేమ్లో హీ వాజ్ ఫాస్టర్, హీ వాజ్ క్విక్. సో కంఫర్టబుల్గానే విన్ అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత సీజన్ 8 ఫేమ్ గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చాను ఇది అన్నాడు. వచ్చిన తర్వాత అందరూ పలకరింపు అయిన తర్వాత సుమన్ శెట్టికి ఏంటంటే, అన్న సూపర్ ఆడుతున్నారన్న, మీరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు, ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నారు ఇది అన్నాడు. నాకు అది కొంచెం నవ్వు వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు సుమన్ శెట్టియే ఒకడే చాలా వీకెస్ట్. హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్, హీఈస్ లిటరలీ నథింగ్ ఇన్ ద షో యాజ్ పర్ మై ఒపీనియన్. ఆయన పట్టుకుని, అన్న మీరు సూపర్ అన్న, బ్రహ్మాండంగా ఆడుతున్నారు అన్న, ఇద్దరు సూపర్ అన్న. కానీ ఏంటి గౌతమ్ చెప్పమని చెప్పారా, లేకపోతే నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా అని నాకు అర్థం కాలేదు. బట్ వాట్ ఎవర్, అదైన తర్వాత అప్రిషియేట్ చేశాడు ఎవరిని, డెమో అని అండ్ కళ్యాణ్ని. మీరు కామనర్స్గా వచ్చి మీరు చాలా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు, వెల్ డన్, ఇది అది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక ఫన్ టాస్క్ పెట్టాడు. అబ్బాయి వచ్చి అమ్మాయిని ప్రపోజ్ చేయాలి, హౌస్మేట్లో మగవాళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు ప్రపోజ్ చేయాలి ఇండివిజువల్గాను. చాలా బోర్ కొట్టింది, చాలా చెత్తలా ఉంది, ఎవరిది అంత ఎంటర్టైనింగ్ అనిపించలేదు. ఎమాన్యుల్ ఏదో కొద్దో గొప్ప ఎంటర్టైనింగ్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే బోర్ కొట్టింది ఆ సెగ్మెంట్ అంతా. అది అయిపోయిన తర్వాత టాస్క్ పెట్టారు. టాస్క్లో ఏంటి అంటే ఇట్స్ లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే కలర్స్ ఉంటాయి జంబుల్డ్గాను, అవి మ్యాచ్ చేయాలి. తర్వాత సినిమా స్టార్లు ఉంటారు, వాళ్ళని మ్యాచ్ చేయాలి. తర్వాత ఏంటంటే సింబల్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సో అదనమాట టాస్క్. గౌతమ్ ఏంటంటే భరణికి ఛాన్స్ ఇచ్చాడు, దట్ ఐ వాంట్ టు పుట్ హిమ్ యాజ్ అ కంటెండర్ అని. నాకు నచ్చింది, గౌతమ్ రీజన్ బాగా నచ్చింది, ఫేర్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి. కాకపోతే ఇందులో కూడా గౌతమ్ విన్ అయిపోయాడు. హీ వాజ్ క్విక్, హీ వాజ్ ఫాస్ట్. భరణి బాగానే ఆడాడు, కానీ మెమరీ పవర్, ఇది టాస్క్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీ పవర్. వెనక కలర్స్ ఉంటాయి, అవి చూసుకొచ్చేసి ఇక్కడ మ్యాచ్ చేయాలన్నమాట. గౌతమ్ బాగా ఫాస్ట్గా చేశాడు, గేమ్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాడు. బర్నీ స్లో అయిపోయాడు, అంతకని ఏం చెప్పలేం. సింపుల్ చెప్పాలంటే టాస్క్ బాగా ఆడలేదని అనలేదు. గౌతమ్ వాజ్ టూ క్విక్, బర్నీ వాజ్ స్లో కంపేర్ టు ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు. బర్నీ డిసప్పాయింట్ అయ్యాడు, అరే నా కూతురు అడిగింది, మా గురువు గారు అందరూ అడిగారు నేను క్యాప్టెన్ అవ్వాలని చెప్పి, బట్ నేను అవ్వలేకపోయాను, ఐఎమ్ సారీ అని చెప్పుకున్నాడు. అండ్ గౌతమ్ కూడా ఓకే, మీరు ఎంతోమంది క్యాప్టెన్ అవ్వకుండా సీజన్ విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సో మీరు అది దృష్టి పెట్టుకోండి, కప్ని దృష్టి పెట్టుకోండి, దాని మీద ఫోకస్ చేయండి, విన్ అవ్వండి, అండ్ డోంట్ వరీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తనూజ వచ్చి కన్సోల్ చేసింది, సుమన్ శెట్టి వచ్చి కన్సోల్ చేశాడు బర్నీని. బట్ ఏంటంటే కొంతమంది బ్యాడ్ లక్ అంతే, క్యాప్టెన్ అవ్వరు, దాని గురించి అంతగా ఆలోచించడానికి ఏం లేదు. ఆయన ఇంతకుముందు చాలాసార్లు గివప్ ఇచ్చాడు, మరి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఒకళ్ళు అవ్వకపోవడానికి. బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు, కొన్నిసార్లు తన చేతులారా చేసుకున్నాడు. సో ఓవరాల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బర్నీ ఈజ్ నాట్ గోన్ బి క్యాప్టెన్ ఆఫ్ సీజన్ 9. ఇది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయింది. రేపేంటంటే ప్రేరణ ఫ్రమ్ లాస్ట్ సీజన్ 8 వచ్చింది. తను ఏంటంటే తనూజాని పిక్ చేసుకుంది, తనూజ కలిసి ఆడతారు. ప్రోమో పరంగా చూస్తుంటే నాకెందుకో ప్రేరణ విన్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్, నాకు లీక్స్ ఏం తెలియవు. ఒకవేళ ప్రేరణ విన్ అయితే తనూజ కంటెండర్ అవ్వదు, తనూజ విన్ అయితే షీల్ బి ద కంటెండర్, అంతే. సో అదనమాట. సో ఇది ఇవాళ ఎపిసోడ్ గురించి డిస్కషన్. పెద్దగా ఇవాళ ఎపిసోడ్ చాలా బోరింగ్ ఎపిసోడే, అంతగా ఇంపార్టెంట్ రిపీట్ వాల్యూ, మంచి ఎమోషన్, హై మూమెంట్ ఉన్న ఎపిసోడ్ అయితే ఏం కాదు, జస్ట్ అ నార్మల్ ఎపిసోడ్. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. హ్యాపీ వెన్స్డే.